తూర్పు గోదావరి జిల్లా రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థి రాయపురెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం చంద్రబాబు వచ్చి తన నియోజకవర్గంలో ప్రచారం చేసినా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. రాజనగరంలో భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న రాయపురెడ్డి చిన్నాతో మా రిపోర్టర్ మోహన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో జనసేన ఒక ప్రపంచంగా ఉంటుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులందరూ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ జనసేన పార్టీ నుంచి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి రాయపురెడ్డి చిన్న ఇప్పుడు మనతో ఉన్నారు. ఈయన కూడా ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనే ఆశాభావం ఓటర్లలో ఉందని చెప్పేసి జనసేన శ్రేణులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చిన్న గారు చెప్పండి, ఏంటి అసలు మీరు గతంలోనే మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్పేసి పబ్లిక్ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఎమ్మెల్యేగా అయ్యి ఇంకా సేవా కార్యక్రమాలు పెంచుదాం అనుకుంటున్నారు. అసలు ఏంటి మీ ప్రణాళిక ఎలా ఉంది? రాజానగరం నియోజకవర్గం రాజమండ్రి సిటీగా అనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం అండి. ఆ నియోజకవర్గాన్ని ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యేగా నెగ్గిన ఏ వ్యక్తి కూడా దాన్ని పట్టించుకున్న దాఖలు లేవు. అవి బ్రిటిష్ కాలం నుంచి ఎలాగున్నాయో ఆ నియోజకవర్గం ఈ రోజుకి అలాగే ఉంది. ఆ నియోజకవర్గానికి ఇప్పుడు దాకా ఒక గవర్నమెంట్ కాలేజీ, రాజానగరం మండలానికి ఒక గవర్నమెంట్ కాలేజీని కూడా ఏ స్థానిక పరిపాలించే ఎమ్మెల్యే ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు, తేలాపోయారు. అంత దుస్థితిలో రాజానగరం 2 లక్షల చిల్లర ఓటర్లు ఉన్న నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ కాలేజీ కూడా లేకపోవడం పాలకులు ఎంత అందంగా పరిపాలన చేస్తున్నారు అనడానికి నిదర్శనం. టీడీపీ కూడా ఈ వంగవీటి రాధాను కూడా తీసుకొచ్చి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే వారెవరూ కూడా జనసేనపై ప్రభావం చూపరు అనేది మీ అభిప్రాయమా? 100% ఆఖరికి ఎటువంటి వ్యక్తులు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్యాంపెయిన్ చేసినా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అక్కడ క్యాంపెయిన్ చేసినా, రాజానగరం నియోజకవర్గం ఓటర్లు అయితే మాత్రం విసిగి వేసారు ఉన్నారండి. పక్కాగా అభివృద్ధికి పట్టం కడతారు. అలాగే అవినీతి రహిత పరిపాలన కోసం వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చేసిన అవినీతిని అసలు ప్రతి గుమ్మంలో తెలుగుదేశం నాయకులతో సహా అసలు ముక్కు మీద ఏరేసుకునే స్థాయిలో అవినీతి జరిగింది. దాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్షం విఫలమైందని జనం అనుకుంటున్నారు. కానీ అందరూ కలిసే ఈ యొక్క వ్యవహారాన్ని నడిపారని మాత్రం ప్రజలకు అర్థమైందండి. అందుకే 2 పార్టీలకి మద్దతు ఇవ్వకూడదనే ఆలోచనతో రాజానగరం నియోజకవర్గ ప్రజలు మార్పు కోసం పనిచేస్తున్నారండి. అలాగే ఇప్పుడు మీరు రాజానగరం నియోజకవర్గంలో అసలు రాజకీయాలకు సంబంధం లేకుండానే చాలా గుళ్ళు కట్టించినట్లు, మొత్తం వాళ్ళకి కావాల్సిన వాటర్ ట్యాంక్స్ కానీ వారికి మౌలిక వసతులు చాలా వరకు కూడా మీరు ఓన్గా సొంత డబ్బులతో ఖర్చు పెట్టారని చెప్పేసి పబ్లిక్ అందరూ చెప్పడం జరుగుతుంది. దీనిపై మీ ఎలా ఉంటుంది? అలాగే ఎమ్మెల్యే అయితే మీరు ఏం చేస్తారు? వాస్తవంగా చెప్పాలంటే సార్, నేను రాజకీయంగా కాకుండా నేను ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందు అంటే ఎవరికి ఏ నీడ్ ఉందో అది చేసుకుంటూ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి మంచినీళ్ళు లేని చోట మంచినీళ్ళు, వాటర్ ట్యాంక్స్ లేని చోట వాటర్ ట్యాంక్స్, అలాగే వాళ్ళకి ఏం కావాలి కమ్యూనిటీ హాల్స్, లేని పిల్లల్ని చదివించడం, ఇలాగ నేను ఒక ఆలోచనతో చేసుకొచ్చానండి. ఒక ట్రస్ట్ కూడా పెట్టకుండా, అంటే స్వచ్ఛందంగా, అంటే పేరు కోసం కానీ పబ్లిసిటీ కోసం కానీ చేయలేదండి. అనుకోకుండా ఇవన్నీ ఇవాళ నాకు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డం, ఇలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే రేపొద్దున పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా అద్భుతంగా ఏమైనా చేయగలుగుతాడని గుర్తించి నన్ను ఒక సామాన్యుడైనటువంటి నన్ను గుర్తించి ఆయన సీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి నేనైతే జీవితాంతం రుణపడి ఉంటానండి. ఎందుకంటే 100% పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలండి. ఎందుకంటే ఈవేళ లాబీయింగ్స్తో రాజకీయం జరుగుతున్న స్థాయిలో రాష్ట్రం ఉంది. అలాంటిది ఏ లాబీయింగ్ లేకుండా ఒక సామాన్యుడికి ఫోన్ చేసి నువ్వు పోటీ చెయ్యి అని నేను అప్లికేషన్ మాత్రమే పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా ఎక్కలేదండి. కానీ నాకు 18వ తారీఖు రాత్రి ఫోన్ చేసి, చిన్న గారు మీరు రేపు పొద్దున్న పార్టీ ఆఫీస్కి రండి, ఇలాగ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు, మీ మీద చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు, రాష్ట్రంలోనే ఆయన సర్వేలో మీకులాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు రాష్ట్రానికి అవసరం ఉంది, ఈ రాష్ట్రానికి మార్పు కోసం చేస్తున్న నేను భాగంలోనే అని ఆయన సెలెక్ట్ చేసుకున్న టాప్ 10లో మీరు ఒకరు, అందువల్ల మీరు కంపల్సరీ రండి అనగానే నేను వెళ్ళడం జరిగింది. వెంటనే మరుక్షణం ఆయన బీఫారం చేతిలో పెట్టి, చిన్న గారు మీరు అందంగా చేసుకోండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తికి మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటానని. ఈ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఖచ్చితంగా నేను మరింత ప్రజాసేవ చేయడానికి అందుబాటులో ఉంటానని చెప్పేసి రాయపురెడ్డి చిన్న చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ వీరబాబుతో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం.